ఇది బ్యాక్ పాకెట్ కట్టడానికి బ్యాక్ పార్ట్ ఇది రైట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ కట్టాలి. దీనికి ఒక ముక్క క్లాత్ తీసుకొని ఈ క్లాత్ సరిపోదు కనుక దీనికి ఇంకొక ముక్కను తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్ పాకెట్ కడటానికి 2 బోన్స్ తయారు చేసుకోవాలి. బోన్స్ తయారు చేయాలి. దాంట్లో ఇట్లా క్లాత్ పెట్టి స్టిప్ కోసం క్లాత్ ఇలా పెట్టి ఇలా కొట్టాలి. దీని తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ బ్యాక్ పార్ట్ కింద పెట్టి ఈ విధంగా కరెక్ట్గా కొలత పెట్టుకోవాలి. 5.5, పెద్ద సైజులో అయితే 6, చిన్న సైజులో అయితే 5, 5.5 అట్లా. ఇది 5.5 పెడితే సరిపోయింది. 5.5 అంగడాలు కరెక్ట్గా చూసుకోవాలి. కింద పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా క్లాత్. తర్వాత ఈ ముక్కలు, ఈ 2 ముక్కలు ఇలా గుర్తులు మళ్ళీ కరెక్ట్గా గుర్తులు పెట్టుకోవాలి. దానికి ఈ పెట్టిన మార్కుల ప్రకారం కొట్టాలి. అప్పుడు పాకెట్ కరెక్ట్గా వస్తుంది. ఇలా అనాలి పక్కకి. తర్వాత ఈ 2 ముక్క కూడా ఇలా పెట్టాలి కరెక్ట్గా. ఈ డాటు దీనికి కరెక్ట్గా సెంటర్ ఉండాలి. ఇప్పుడు సెంటర్ చేసుకొని ఇది కూడా చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా చేసాం కదా, అటు ఇటు అనేసాం. కుట్టిని పక్కకి నెట్టేసాం. సెంటర్లో కాటు పెట్టాలి. కాటు పెట్టిన తర్వాత జాగ్రత్తగా తొందరపడకుండా అడావుడి పడకుండా ఇక్కడికి వచ్చినాక ఆ మూరలు అలా కట్ చేయాలి. ఇటు అయిపోయింది కదా, మళ్ళీ ఇటువైపు కూడా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ అయిందంటే పాకెట్ పాడైపోయింది. ఇలా కట్ చేసుకుని ఇలా లోపలికి తిప్పాలి. ఇలా తిప్పాలి. తిప్పాం కదా, తిప్పినాక మళ్ళీ పైకి తిప్పాలి. ఖర్చు లోపలికి నెట్టేసి ఇట్లా. తర్వాత మళ్ళీ పైన కుట్లు వేస్తాం. దీని మీద నీడ పడుతుంది. ఇలా చేసాం కదా, వచ్చేసింది కదా. చూడండి.
చూడండి ఇలా రావాలి చక్కగా. మూలలో ఈ బోన్స్ ఇలా వచ్చినాక పాకెట్ లోతు పెట్టుకోవాలి. మినిమము 5.5 అంగుళాల లోతు సరిపోయింది. కొలత పెట్టుకోండి, అర్థం కాకపోతే కొలత పెట్టుకోవచ్చు. 5.5 దీన్ని మళ్ళా తర్వాత తిరకలు తీయాలి. ఆ విధంగా లోపల కుట్టి బయటికి తిప్పేసాను. తిప్పేసి చక్కగా ఇలా ముడతలుంటి తీసేసి పైకి తీసుకొని మళ్ళీ మొరలు కుట్టాలి. ఆ విధంగా దీనికోసం తయారు చేసుకున్న గుండి పెడతానికి ఈ లూపు. లోపల ఏదైనా మట్ట పెట్టుకోవాలన్నమాట. ఏం చేశారు ఇది బ్యాక్ పాకెట్ రెడీ. ఇక్కడ గుండి వేస్తాం, ఇలా సరిపోతుంది. ఓకే, తర్వాత ఇలా ఉంది కదా. ఇందాక ఫ్రంట్ పాకెట్లు కట్టాముగా, ఆ పాకెట్లో ఉన్న